పరిశుద్ధము, పరిశుద్ధము, ప్రేమగల మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటాం. సాయంకాల సమయమున నీ యొక్క కుమారులతోని మాట్లాడే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా నీ యొక్క వాక్యాన్ని నీ బిడ్డలకు చెప్పుచుండగా వారి హృదయంలో ముఖాలు నాటుకొని సాయం దయచేయండి. అది ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలింపు దయచేయమని ప్రత్యేకంగా యవనస్తుల కొరకు మరి మాట్లాడుచుండగా యవనస్తులకు అందరూ కూడా మరి మారు మనసు పొందుటకు సహాయం దయచేయమని నీకే వందనము స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి మనం ఉంటున్నాం గనక, అదేవిధంగా మనం జీవిస్తున్నాం గనక, అదేవిధంగా మరి తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను ఎలా నడిపించుకోవాలో, ఎలా అభివృద్ధి పరచుకోవాలో, వాళ్ళను ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించాలో మన జీవితాలను బట్టి, మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి, మనకున్న పనులను బట్టి పెద్దలమైన మనము పిల్లలను మర్చిపోతుంటాం. ఎందుకంటే మన పనుల మీద, మన ఉద్యోగాల మీద, ఆర్థిక సమస్యల మీద మరి పడి మర్చిపోతుంటాం కనుక పిల్లలను పెద్దవారిగా తయారు చేసి పెంచి ఒక స్థాయికి రాగానే, లేక ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు రాగానే వాళ్ళంతలో వాళ్ళు జీవిస్తారు అని మనం వదిలిస్తున్నాం. కానీ దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనల్ని మనం పెంచిన పిల్లలను పెళ్లి చేసేంత వరకు కూడా మనం వారిని పెంచే విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం, వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు లేకపోవడం, లేదా తండ్రి మాట వినకపోవడం, తల్లి మాట వినకపోవడం, ఒకవేళ ఇంట్లో వింటున్నట్టు ఉన్నా కూడా ఇంట్లో మామూలుగా వ్యక్తులుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నేను అందరిని అనటంలే కానీ కొందరిని మాత్రమే అంటున్నాను. ఈ మాటలు ఎవరికైనా నొప్పించి ఉంటే దయచేసి నన్ను మన్నించాలి. మన లోపట ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో తెలియదు కానీ ఈ మాటలంటే కొందరికి నొప్పిగా ఉండొచ్చు. కాబట్టి ఏదేమైనా కూడా ఈ మాటలు నేను చెప్పాలని మరి ప్రభు పేరట నేను అనుకున్నాను, తలచాను. కాబట్టి మనము దేవునిలో ఉన్నట్టయితే మనకు క్షమాపణ గుణం ఉంటుంది. మనము దేవునిలో ఉన్నట్టయితే మనకు అందరినీ మనం క్షమిస్తాం, యేసుక్రీస్తు క్షమించినట్టుగా. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా మనల్ని పెద్దవారిగా చేశాడు, మనల్ని మనం బతుకమని చెప్పాడు. అదేవిధంగా మన పిల్లలు కూడా మంచిగా చేసే స్థితిలో, అటువంటి దారిలో పెట్టే స్థితిలో మనం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ సమాజమా, మనం ఈ లోకంలో యేసుక్రీస్తులో ఉన్నట్టు ఉంటున్నాం కానీ మన పిల్లలు ఎటు పోతున్నారో, ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత మనము వారి వెంట ఉన్నాం కానీ వారి వెంట మనము ఉండలేము. కానీ తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. బయటికి వెళ్ళిన పిల్లలు మరి మేమున్నాం, మనకు తల్లి ఉన్నారు, మనకు తండ్రి ఉన్నాడు. వారు మన వెంట రాకున్నా వచ్చినా కూడా మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు కానీ మనల్ని చూసేవాడు, మనల్ని అనుసరించేవాడు మరి దేవుడు అక్కడ ఉండాలని మనం ప్రతి ఒక్క యవనస్తులు గమనించుకోవాల్సిన విషయం ఎంత అయినా అవసరం ఉంది. కాబట్టి మనము చిన్న ప్రాయం నుండే, మనకు తెలివచ్చిన నాటి నుండే, అదేవిధంగా తల్లిదండ్రుల మనము పిల్లలను దేవునిలో ప్రేమించవలసిన అవసరం ఎంత అయినా ఉందని నేను ఈ యొక్క సమావేశంలో చెప్తున్నాను. అదేవిధంగా ఒక మాట మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము
6వ వచనంలో ఒక మాట ఉంది, మనం చూసుకుందాం ఇక్కడ. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు అంటే మ్, పెద్దలమైన మనము, తల్లిదండ్రులమైనము మంచి త్రోవలో వెళ్ళే మార్గాన్ని మనం చూపించాలి. వాళ్ళ ఆశయాలు ఏమున్నా, వారి తలంపులు ఏమున్నా, వారి యొక్క ఎయిమ్స్ ఏమున్నా కూడా వారిని మనము ఒక ఫ్రెండ్లీ తల్లిదండ్రులాగా, ఒక స్నేహితులాగా వారి మనసులో ఉన్న సమస్తమును కూడా తెలుసుకొని వారి ఉద్దేశాలను, వారి యొక్క మరి మనసులో ఉన్న ప్రతి మాటను కూడా బయటికి తీసుకొచ్చే విధంగా పిల్లలను కోపపడకుండా, ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని ప్రేమపూర్వకంగా, దేవుడు మనల్ని ప్రేమించిన కనుక ప్రేమతోనుంటే ఏదైనా సాధ్యమని మనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు మన మీద ప్రేమ చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పాడు. కాబట్టి అందరిని ప్రేమించాడు కనుక మనం కూడా మన పిల్లలను ప్రేమిస్తున్నాం కనుక ఆ పిల్లల ప్రేమ మన మీద ఉండాలి కనుక వాళ్ళ లోపల మనకు ఉండాలంటే వాళ్ళలో ఉన్న ఏదైతే ఒకవేళ తప్పిదారు ఉంటే వాటిని రాబట్టడానికి వాళ్ళని మనము ఒక ఫ్రెండ్లీ మరి తల్లిదండ్రులుగా భావించి వారిని మనము మన వైపుకు తిప్పుకుంటూ వాళ్ళకున్న దారిని కూడా వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయబోతారో, ఏమనుకుంటున్నారో, వాళ్ళ మరి ప్రవర్తన విధానం ఎలా ఉందో, వారి యొక్క నడవడి ఎలా ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళతో మనము ఫ్రెండ్లీగా ఉండాలి. అందుకు అంటాడు, బాడులు నడవలసిన త్వరను వానికి నేర్పమంటున్నాడు. వాడు పెద్దవాడైనప్పుడు అంటే ఒక 20 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే పెళ్లి చేసే స్థాయికి వచ్చినప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అంటాడు. కాబట్టి వాడు నడిచే దాన్ని మనము ఇప్పటి నుంచే మనము నేర్పాలి వాళ్ళకు. ఒక నేర్పకపోతే మన భవిష్యత్తులో రేపొద్దున మనల్ని అలా అంటారు. అంటే మరి మీరు తల్లిదండ్రులుగా ఉంటే మాకు ఏం నేర్పించారు, మేము చెడిపోతున్నామా, తిరుగుతున్నామా, ఎటు పోతున్నాము, ఏం సంగతి, మమ్మల్ని కొంచెం కూడా గద్దించలేదు, విధంగా ఎందుకు నేర్పించలేదని మనకు మాట వస్తుంది. ఒక దంపతులుగా వాళ్ళకు ఉన్నాం కాబట్టి, లేక తల్లిదండ్రులుగా ఉన్నాం కాబట్టి వీళ్ళు పక్కవారు కూడా, ఇరువారు పొరుగు వారు కూడా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి నేర్పించలేదా, వీళ్ళు ఎందుకు ఈ త్రోవలో ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో, సమాజంలో యవనస్తులు ఎన్నో విధాలుగా దారి తప్పిపోతున్నారు. మరి చెప్పవలసి ఉంటే ఒక మాట చెప్పాలంటే, వాళ్ళు బయటకు పోయి ఏం తీసుకుంటున్నారో, ఏం చేస్తున్నారో పరిస్థితి మనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వెంబడి మనం ఉండం కాబట్టి ఎటువంటి అలవాట్లకు, దురలవాట్లకు, వాటికి అలవాటవుతురో మనకు తెలియదు. కాబట్టి తెలిసినాక చేతులు ఆడుకున్నాక ఆకులు పట్టుకుంటే లాభమైందని అటు కాకుండా చిన్నప్పటి నుంచే బాలుడుగా ఉన్నప్పటి నుంచే వాడు నడవలసిన త్రోవను మనము వారికి నేర్పవలసిన అవసరము ఎంతైనా ఉందని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ సామెతల గ్రంథము మరి సొలొమోను మహారాజు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా ప్రేమ ఉన్న బిడ్డ అందరికీ కూడా నేను దేవుని ప్రేమను బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది. అదేవిధంగా మరి మీరు తల్లిదండ్రులకి మరి పిల్లలకి చెప్తారా, మరి తల్లిదండ్రులు కూడా చెప్పినట్టయితే మరి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసుకున్నట్టయితే దేవుని ప్రేమ బిడ్డలారా, మరి చూసుకుంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూపెడుతుంది. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం ఇక్కడ చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకును. కాబట్టి దేవుని ప్రేమ బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మరోసారి చదువుకుంటే, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున,
నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అంటే ఎన్నో అవకాశాలను దేవుడు ఇక్కడ మీకు ఇస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. యవనుడా, నీ యవన కాలమందు సంతోషముగా సంతోషపడము. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము. నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అన్నాడు. మరి అదే మాట చివరికి వస్తే ఇంకో మాట అంటున్నాడు అదే వాక్యంలో భాగంలోనే. అయితే అయితే పైన వాటికి బట్టి చూస్తే అయితే ఏమంటాడు ఇక్కడ, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈ లోకంలో మీ ఇష్టం చొప్పున, మీ కోరిక చొప్పున, మీ హృదయం చొప్పున అన్నిటి చేసుకోనని మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు, మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా ఆ స్వతంత్రాన్ని ఇస్తూ ఏమంటాడు అంటే, వీటన్ని ఒకవేళ మీరు మీ ప్రవర్తన బట్టి, మీరు చేసే పనులను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా తీర్పులోనికి నువ్వు వస్తావని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎటువంటి పని చేసినా కూడా, మనం ఎటువంటి క్రియలు చేసినా కూడా, మనం ఎటువంటి ప్రవర్తించినా కూడా, మన ముందు మన వెనుక ఎవరు లేరు, మనల్ని ఎవరు చూడట్లేదు, లేకపోతే మనము స్వతంత్రంగా ఉన్నాం. ఎక్కడ పోయినా, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే ఎవరితో మనం తిరిగినా చేసినా కూడా, వీటన్నిటిని బట్టి కూడా మనల్ని ఎవరు చూస్తారనుకుంటే అది పొరపాటు. దేవుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడని మనం మన పరిసర ప్రాంతాలు చూసుకుంటూ మనం చేసుకునే వెళ్ళాలి. అంటే ఎవరి అభిప్రాయంలో మనం ఉండొచ్చు, ఎవరి కోరికలు మనకు ఉండొచ్చు, అయినా కూడా దేవుని ప్రేమ మీ యొక్క విజన్ను, మీ యొక్క ఎయిమ్ను ఖచ్చితంగా మీరు తీసుకొని ఉండాలంటారు. ఎందుకంటే మీకు దేన్ని కూడా కట్టడి చేయడం లేదు, దేని కూడా నిబంధనలు పెట్టడం లేదు. కాబట్టి ఆ నిబంధనలు లేకుండా చెప్తున్నాడు. కాబట్టి ఇదే వాక్యంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది, చూసుకుందాం. అదే విధంగా నీ బాల్య దినంలో ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులమైన మనము పిల్లలను పెంచే విధంగా నీ బాల్య దినం అందే అంటే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమంటాడు, స్మరణకు తెచ్చుకోమంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడే, బాల్యముగా ఉన్నప్పుడే నీ సృష్టికర్తను, అంటే నీకు జన్మనిచ్చిన వాడు, నిన్ను సృజింపబడినాడు వాడు, నిన్ను ఎవరైతే సృజించారో వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి నిన్ను సృజించింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని ప్రేమ బిడ్డలారా, యవనస్తులారా, కాబట్టి నా యొక్క మాటల్లో ఒకవేళ విని గ్రహించుకోలేని పరిస్థితులు ఉంటే దాన్ని మీ హృదయంలో సరైన విధంలో, సరైన ప్రకారంగా, తప్పు అర్థం లేకుండా మంచి అర్థంతో చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకో మాట మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలను చూద్దాం. అది మనకు ఇప్పుడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 చూసుకుందాం. ఇంతవరకైతే పిల్లల కోసం చెప్పాను నేను, పిల్లలను ఎలా పెంచాలని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు ఒక ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయంలో చూస్తుంది. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. అదేవిధంగా ఇంకో మాట నేను చెప్తే ఇదే వాక్యం ఉంది, చూడండి ఇక్కడ. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. అంటే నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అదేవిధంగా అప్పుడు ఏమవుతుంది? నీకు ఆయుష్ పెరుగుతుంది. అదే అంటుండే ఇక్కడ, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. కాబట్టి దేవుని ప్రేమలా ఈరోజు తల్లిదండ్రులు ఏమైనా చెప్తే పిల్లలు కోపంతో ఉంటున్నారు. నువ్వేంది నాకేంది చెప్పేది అంటున్నారు, నాకు తెలియదా అంటున్నారు, నాకు అన్నీ తెలుసు అంటున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేము సమాజంలో ఉంటున్నాం కనుక, బయటికి వెళ్తున్నాం కనుక తల్లిదండ్రులు నన్ను ఎట్లా హరాస్మెంట్ చేస్తారో, నా మాట ఏం పట్టించుకోరు, నన్నేం చేసుకోరు, నా యొక్క మాటని వినరు, నన్ను అర్థం చేసుకోరు అనే స్థితిలో ఉంటారు కనుక దేవుని ప్రేమ బిడ్డలారా,
తల్లిదండ్రులైన వారు మీ కొరకే ఎందుకంటే వాళ్ళు కన్ని పెంచారు కాబట్టి మీ కొరకే అన్ని విధాలుగా మిమ్మల్ని పెంచి స్కూల్‌కి పంపించి, కాలేజీకి పంపించి, పెళ్లి చేసేదానికి వాళ్ళ మైండ్‌లో ఉంటారు గనక మీరు వాళ్ళు ఏదన్నా మీకు ఆ యవ్వనస్థ ప్రాయంలో ఉన్నారు గనక మీకు ఒక్కోసారి అది మీకు సరిగ్గా అణగిపించుకోవచ్చు. కానీ మీ యొక్క లక్ష్యాన్ని మీరు ఎటువంటి గోల్‌కి చేరుకోవాలో, మీ యొక్క ఎలా ఉండాలో నా పిల్లలు, నా కొడుకు, బిడ్డ మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్‌లో ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడు గాని కోరుకుంటారు. అదేవిధంగా ఇంకో మాట నేను దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సంగమా, ఇంకో మాట నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను ఇక్కడ మాట. గమనించాల్సిన కోరుతున్నాం. తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటే వాళ్ళకి కోపం రేపకుండా, కోపము రాకుండా ఒకవేళ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ, దాన్ని వాళ్ళని కూల్ కమ్మని చెప్తూ, అదేవిధంగా మంచిగా వాళ్ళని ప్రేమతోనే ఉంటూ, కాబట్టి వాళ్ళని కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలలోను అంటే ఫస్ట్ మనము ప్రభువులో ఉండాలి. తల్లిదండ్రులమైన మనము ఫస్ట్ ప్రభువులో ఉండాలి, దేవునిలో ఉండాలి. మన మాట విధానం, మన క్రియా విధానం, మనం నడిచే విధానం, తల్లిదండ్రులు కొట్టుకుంటున్న విధానం, తిట్టుకుంటున్న విధానం కూడా మరి పిల్లల మధ్యలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని మార్చుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని మార్గం పరిశుద్ధ లేఖనంలో అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి విషయంలో, ఎందుకంటే ఈరోజు యవనస్తులు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి 10th ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పీజీలో ర్యాంక్ రాకపోతే అంటే నానా విధాలుగా యవనస్తులైన వారు తన యొక్క జీవితాన్ని ఈ లోకంలో కొలాప్స్ చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకునే అవసరము మీకు అసలు లేదు. ఎందుకంటే మనం ప్రతి సమస్యను కూడా ఎదుర్కోవాల్సిన అవసరము మనకి ఎంత ఉంది. ఎందుకంటే వాటిని కొంతమంది తల్లిదండ్రుల వారు మరి కౌన్సిలింగ్ ఇవ్వక, సరైన విధానం వాళ్ళకి చెప్పాలంటే మనము తల్లిదండ్రులు మనం కూడా దిగి రావాలి. బిడ్డ ఏమైంది అంటే ఒక మంచి ప్రేమతో, ఆప్యాయతతో మనం చెప్పినట్టయితే వాళ్ళు, బిడ్డ నీకు ఏమున్నా చెప్పు, దానికి చేసే అదంటే మనలో ఒకటి తల్లిదండ్రుల మధ్యలో కానీ, కొడుకుల మధ్యలో కానీ, కుటుంబాల మధ్య ఒక ఈగో అనే ఒక ఉండకూడదు. అంటే నా మాట వినాలి, వాళ్ళ మాట వినాలని ఒక ఈగో లేకుండా, అటువంటి పరిస్థితి లేకుండా ఒకరికొకరు తల్లిదండ్రులు కలుసుకుంటూ, అదేవిధంగా పిల్లలకి అంతా ఒక కుటుంబంగా ఉండి ఒకరి అభిప్రాయం చెప్పుకుంటూ మన కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి, మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందాలి, మనం ముందుకు పోతే ముందుకెళ్తాం. కాబట్టి మన లోపల ఏమైనా వేరే మనం ఖరాబ్ చేసే విధానాలు ఉంటే కూడా మనము పిల్లలకు చెప్తూ మనం కూడా ఫస్ట్ మనం సరిగా ఉన్నట్లయితే, క్రమశిక్షణగా మనం ఉన్నట్లయితే పిల్లలకు చెప్పేస్తుంది. ఒకవేళ మనమే క్రమశిక్షణ కలిగి లేకపోతే పిల్లలకు ఏం చెప్పే పరిస్థితులు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, శరీర సంబంధ బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, నొప్పులు ఉంటాయి, సమస్యలు ప్రతికి ఉంటాయి. ఈ లోకంలో సమస్యలు లేనివారు ఎవరు లేరు కూడా. ప్రతి వారికి సమస్యలు, ఆ సమస్యలు అనేవి ముఖ్యం కాదు. కానీ మనము ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మన పిల్లలను కూడా పెంచినాము కనుక, కన్నాము కనుక వారిని మంచి స్థాయిలో చూసే అవకాశం అందుకే ఉంటుంది. అందుకే అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాట మనము దేవునికి లోబడి ఉండాలి. కాబట్టి మనము దేవునియందు క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవునియందు మనము విధేయత కలిగి ఉండాలి, దేవుని యొక్క మాటలు కలిగి మనం ఉంటే, మనం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే ఒక మాట ఉన్నది, నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు. కాబట్టి మన ప్రవర్తన ఫస్ట్ సరిగ్గా ఉండాలి. కాబట్టి ఒకవేళ నేను కూడా సరిగ్గా లేకపోవచ్చు, కానీ ఎవరైనా మార్చుకోవాలి. కాబట్టి విన్న మీరు దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని మాటకు లోబడుతూ, అంటే విరుపొరుగు మాట వారు కాదు కానీ దేవుని మాటకు లోబడుతూ, తల్లిదండ్రులకు లోబడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు లోబడుతూ, ప్రతి ఒక్కరికి లోబడుతూ కూడా మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసిపోకుండా, పిల్లలు కూడా ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయితే, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే కూడా వారిని మా తల్లిదండ్రులు ఏమంటారో అని ఆలోచించకుండా, బిడ్డ అయిపోయింది, ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏంది, రాబోయే పరిస్థితి లేదు ఒకసారి గమనించుకోవాలి. అంటే పోయిన కాలం తిరిగి రాదు, అన్న మాట తిరిగి రాదు. కాబట్టి సరైన రీతిలో మనం వేరే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పే మనంతలా మనము కూర్చొని వాళ్ళకు కౌన్సిలింగ్ తీసుకొని, అది కాదు బిడ్డ, ఇది కాదు బిడ్డ అని చెప్పేసి వాళ్ళని ప్రేమతో మాట్లాడి, అసలు ఏమైంది, పరిస్థితి ఏమైంది, టెన్షన్లో ఉన్నావా అంటే పూర్తి హృదయ అంతరంగమైన మాటలు రోబాలంటే మనము పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉంటేనే ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి దేవుని ప్రేమ బిడ్డలారా, మరి దేవుని సంగమ, దేవుని కుమార వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా
నాలో పైన ఏమైనా తప్పులు ఉంటే కూడా ఒకవేళ రేపొద్దున నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. దాన్ని సరిదిద్దుకుంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏదేమైనా కూడా మనము ఇంటి నుంచి బయటికి పోయినా, బయటికెళ్ళి ఇంటికెళ్ళి వచ్చినా కూడా మనల్ని కాపాడేవాడు, మనల్ని చూసేవాడు, మనలను ప్రతి నిమిషం కూడా, ప్రతి దాన్ని కూడా కాపాడేవాడు దేవుడున్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు కానీ ప్రభువైన యేసుక్రీస్తు పైనుండి చూస్తాడు. దేవుడు పైనుండి చూస్తాడు. అదొక్కటి మనం మనసులో ఉంటే సరిపోయే. ఎవ్వరు చూసినా చూడకపోయినా మిమ్మల్ని మాత్రము దేవుడు చూస్తాడు. ఆ దేవుని కంట్లో మనము పడకూడదు. కాబట్టి దేవుని ప్రేమల మీ యవనపరమైన ఉన్న జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకోదు. అనవసరంగా దాన్ని ఖరాబ్ చేయదు. కాబట్టి ఖరాబ్ చేసుకోవద్దు. దాన్ని మంచి విధాలుగా మనం ఒక లైఫ్ స్టైల్, మంచి స్టైల్ మనం ఎంచుకోవాలి. మంచి విజన్ను ఎంచుకోవాలి. మంచి యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఒకవేళ తల్లిదండ్రులు నీ మాట వినకపోతే, నీ మాట చేయకపోతే నువ్వేం చేయి? దేవునికి ప్రార్థన చేయి. నీ యొక్క ఆవేదన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క సమస్యను దేవునికి అప్పచెప్పు. తల్లిదండ్రులు వినకపోతే, ఫ్రెండ్స్ వినకపోతే, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు కనుక ఒకవేళ ఎవరు వినకపోతే నువ్వెంతలో నువ్వే ఎవరికి చెప్పకు. ఒక దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నువ్వు మోకాలుండి నీ పరిస్థితుల్లో నేను ఎక్కడ తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు, దేవా నా పరిస్థితి క్షమించు. నిన్ను నువ్వే ఒకసారి పరీక్షించుకో. ఒకరు వేరే వాళ్ళు నిన్ను ఏలుబట్టి చూపించకుండా నిన్ను నువ్వే పరీక్షించుకో. దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకో. కాబట్టి నీ జీవితాన్ని, నీ మంచి జీవితాన్ని, యవ్వనపరమైన దేవుడు నీకు 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నీకు ఇచ్చాడు ఆయుష్ను. ఆ ఆయుష్ను ఎవరు మాటలు పట్టుకొని, ఎవరు మాటలకు తప్పుదారుగా మార్గాన్ని వెళ్ళి నీ జీవితాన్ని మధ్యలో దాన్ని తీసివేయకు. ఒక మంచి జీవితం ఇది, మంచి ఒక లైఫ్ ఇది. ఆ లైఫ్ స్టైల్ను మంచిగా మార్చుకో. ఒక పొజిషన్లో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నాడు. నీ యొక్క అందరూ కూడా మంచిగా అయితే నిన్ను మంచిగా అభివృద్ధి చెందిండని 10 మందిని నేను గొప్పగా అనుకుంటారు. కాబట్టి మన జీవిత విధానము, మనం చేసే కరెక్ట్ కూడా 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. 10 మంది మనల్ని చూసి నేర్చుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమిళ్ళరా, ఈ సమయంన, ఈ యొక్క సాయంకాలం సమయంన ఈ 4 మాటలు యవ్వనస్తుల కొరకు, తల్లిదండ్రుల కొరకు మాట్లాడే అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ముందరగా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా విన్న మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా యవ్వనస్తులకు, తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసి విని మార్పు చెందుతారని నేను అనుకుంటున్నాను. అది మారు మనసే హృదయము, అది దేవుడే మీకు ఇస్తాడు. కాబట్టి నువ్వేం మారు మనసు పొందాలన్నా దేవుని దగ్గర మోకాలుండి ప్రార్థన చేసి నీ సమస్యలన్నిటి కూడా నువ్వు సమాధానం తీసుకొని ప్రశాంతంగా జీవిస్తూ, ప్రశాంతంగా గడుపుతూ నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. అందుకు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించును అంటారు. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు విన్నారని నేను అనుకుంటూ, ఈ యొక్క మాటలు మీ హృదయంలో ఒక మంచిగా నాటుకొని అది మీలో ఫలించి ఆ ప్రకారం నడుస్తారని నమ్ముతూ ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకున్నాం. మీకు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము, పరిశుద్ధము, ప్రేమగల గొప్ప తండ్రి, ఇదిగో నీ బిడ్డలకు నీ యొక్క వాక్యాన్ని వివరించాను. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వివరించాను. అది 30 దంతలు గాను 60 దంతలు గాను ఫలించడానికి సహాయం దయచేయమని నీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.